ఈ వీడియోలో టేస్టీ ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ పచ్చడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 5 వరకు వట్టిమిర్చి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేగినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లార్చుకొని రోట్లో దంచుకుందామండి. ముందుగా రోట్లోకి ధనియాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నానండి. చిన్న సైజు నిమ్మకాయంతా తీసుకున్నానండి చింతపండు. 3 రెమ్మలు ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒకటి ఉల్లిపాయ పెద్దది వేసుకుంటున్నానండి తరిగి. కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడికి తిరవాత వేసుకుందామండి. పెనం పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కొంచెం కరివేపాకు. తిరవాతని పచ్చళ్ళలోకి వేసేసుకుందామండి. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.